డ్రాగన్ మూవీ నుంచి కొన్ని ఫుటేజ్ అనేది లీక్ అయ్యాయని చెప్పి చాలా రకాలుగా చాలా మంది చెప్తున్నారు అనమాట. సో నేనైతే ఆ ఫుటేజ్ అనేది చూపించనండి. సో స్పాయిలర్ అనేది అయిపోతుంది అనమాట. జస్ట్ నేను చూడాలని కూడా అనుకోలేదు, జస్ట్ అలా వచ్చేసాయి నెట్లో, అవి సడన్ గా చూసేసాను అనమాట. ఎవరు చూడొద్దు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క డ్రాగన్ ఆ యొక్క ఫుటేజ్ ని చూడగానే డ్రాగన్ మూవీలో ఈ యొక్క ఎన్టీఆర్ గారి పాత్ర అనేది బయటకి వచ్చేసింది. ఆల్రెడీ ఫుటేజ్ అనేది కూడా వాళ్ళు రివీల్ చేశారు. May 20న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తామని. పైన కన్క్యూరింగ్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేశారు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, ఆ యొక్క ఫుటేజ్ ని చూడగానే డ్రాగన్ మూవీలో ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది, ఆ ప్రశాంత్ నీళ్ళు ఏం చేయబోతున్నాడు, మ్యాజిక్ అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో నేను క్లారిటీగా పూర్తిగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎవరు మిస్ చేయొద్దు. సో ఈ యొక్క లీక్ అయిన ఫుటేజ్ ప్రకారం కూడా బేస్ చేసుకొని మాట్లాడతామండి కంపల్సరీ, ఖచ్చితంగా. ఆ యొక్క ఆఫ్రికన్ వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. నేను చేసే ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకు వస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొన్ని ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అదే ఆఫ్రికన్ వాళ్ళ అనమాట. సో షర్ట్ ఉండదు, కింద ఓన్లీ ప్యాంట్ వరకే ఉంటుంది. వాళ్ళకి ఫుల్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళని చూస్తుంటే చాలా రగ్గుడుగా కనిపిస్తున్నారు, చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు అనమాట. సో మనిషి కనిపిస్తే గన్ తీసుకొని కాల్చేటట్టు ఉన్నారు, కత్తితో పొడిచేటట్టు ఉన్నారు, హెవీ రిస్క్ చేసే వాళ్ళలాగా ఉన్నారు అనమాట ఆఫ్రికన్స్ వాళ్ళు. చూసుకున్నట్లయితే మీరు ఆ ఫోటోస్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో దీనిలో మన ఎన్టీఆర్ గారి పాత్ర ఎలా ఉంటుందంటే, ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య, అంటే నేను ఇదే అని చెప్పి క్లారిటీగా డిక్లేర్ చేయట్లేదు, కానీ వాళ్ళు వదిలిన హింట్స్ ఫుటేజ్ ద్వారా సో ఇదే విధంగా ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలిసిపోతుంది 100కి 100% అనేది. ఇప్పుడు May 20న రిలీజ్ చేస్తాము గ్లిమ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. చాలా మంది May 20న గ్లిమ్స్ వస్తుంది అని చెప్తున్నారు, కానీ థింకింగ్ అనేది చేయట్లేదు. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ కావాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఫుటేజ్ మీద కన్క్యూరింగ్ అని చెప్పి ఒక పదాన్ని వాడారు వీళ్ళు. ఎవరు? డ్రాగన్ మూవీ సంబంధించిన టీం ఏదైతే ఉంటుందో కన్క్యూరింగ్ అని చెప్పి వాడారనమాట. మీరు చూసే ఉంటారు, కన్క్యూరింగే అని అనుకుంటా, కరెక్ట్గా తెలియదండి, ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. సో ఈ యొక్క పదానికి మీనింగ్ ఏంటంటే, భయపెట్టడం, ఆక్రమించుకోవడం, దూరడం, జయించడం. సో అన్ని పదాలు, చాలా పదాలు వస్తాయన్నమాట. ఇలాంటివి ఈ వేలో వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక హింట్ అనేది దొరికిపోయింది అనమాట. సో మనోడు ఎవరినో ఏదో ప్రదేశాన్ని ఆక్రమించుకుంటున్నాడు, ఎవరినో ఎదిరిస్తున్నాడు, ఓకేనా. సో ఏదో చేయబోతున్నాడు, మనోడికి ఎవరో సుఫారీ ఇచ్చారు, పలానా దాన్ని మనం ఆక్రమించుకోవాలని, పలానా వాళ్ళని చంపాలని చెప్పి ఎవరినో కాపాడడానికి, ప్రజల్ని కాపాడి అక్కడ ఉన్న పరిస్థితులు మార్చేదానికి మనోడు వెళ్తున్నాడు అని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క క్లారిటీలోనే అక్కడ ఉన్న ప్రజల్ని భయపెట్టే వాళ్ళు కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక చిన్న ఎలిమెంట్ కోసం కానీ. సో ఆ యొక్క ఎలిమెంట్ కోసం మన డ్రాగన్ అక్కడికి వెళ్తున్నాడు, మన ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తున్నారు, దాన్ని తెచ్చేదాన్ని సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఓకేనా. సో ఈ యొక్క ఆఫ్రికన్ వాళ్ళని ఎదిరించి, కొట్టి, ఆక్రమించి చంపడం అనేది జరుగుతుంది అనమాట ఆ యొక్క మూవీలో. సో ఏదో విధంగా ఫైట్ అనేది చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేసి, సో అక్కడ భూస్థాపితం చేసేసి, సో అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడు, లేకపోతే ఏదో ఒక ఎలిమెంట్ అనేది దొరికో అక్కడి నుంచి తీసుకొని వస్తాడు అనమాట. మనోడికి ఎవరు మరి సుఫారీ అనేది ఇస్తారు, ఎవరిస్తారు, ఓకేనా. సో ఎవరు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మన ఎన్టీఆర్ మీద రివర్స్ అవుతారు అని చెప్పి ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య చిన్న రోమర్ అండి ఇది, ఓకేనా. ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య మనోడు ఎలా ఇరుక్కుపోతాడు అనేది చూస్తాం అనమాట. ఈ యొక్క బ్యాక్డ్రాప్ లో మనం KGF లో చూసిన ఎలివేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. మనోడు వన్స్ అక్కడ ఆఫ్రికన్ లో ఏదైతే ఉంటుందో ఆ సెట్ అనేది మీరు చూసే ఉంటారు. ఆ సెట్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా లీక్ అయింది, ఓకేనా. సో ఆఫ్రికన్ వాళ్ళు నిలబడి ఉంటారు అనమాట, గన్స్ పట్టుకుని. అలా మీరు చూసే ఉంటారు అనమాట. నేనైతే చూపించను, స్పాయిలర్ అయిపోద్ది అనమాట. అలాంటివి నేను ఎంకరేజ్ చేయను అనమాట. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకేనమాట. సో మనోడు అక్కడ అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, సో ఆ యొక్క బ్యాక్డ్రాప్ లో మంచి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, సో గూస్ బాంబ్స్ కి సంబంధించిన మ్యూజిక్ అనేది వస్తుంటుంది అనమాట. లైక్ మనం KGF 1 లో చూసాం, ఓకేనా. సో ఈ యొక్క KGF 1 లో మనోడు కరాచీ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు విలన్ని చంపేదానికి వెళ్తాడు కదా. సో వెళ్ళినప్పుడు ఒక ఎలివేషన్ అనేది ఉంటుంది, కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా సేమ్ అదే విధంగా మన డ్రాగన్ మూవీకి ఎన్టీఆర్ గారికి సో ఇదే విధంగా ఒక ఎలివేషన్ అనేది ఉంటుంది, బ్యాక్డ్రాప్ లో రన్ అవుతుంటుంది. ఆ యొక్క ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలా ఉండబోతుంది బ్రో అని అంటే, ఇది కూడా ఒక చిన్న రూమర్ అండి. హాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు మ్యూజిక్ అనేది కొడుతున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. అంటే తెలుస్తుంది, ఇది ఒక చిన్న రూమర్. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బాంబ్స్ రూమర్ నిక్కబుడిచేటట్టు ఉంటుంది, క్లారిటీగా చెప్పాలంటే ఓవరాల్ గా.
అదనమాట. మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది బ్రదర్, అది చెప్పాల్సినంత అవసరం లేదు. ఎన్టీఆర్ గారు తన ఫేస్ లో ఆ యొక్క కోపాన్ని రగ్గుడు ఇదిరి చూపించడం, ఎన్టీఆర్ మరో ఎన్టీఆర్. ఇప్పుడు చూసిన దాకా మనం ఒక ఎన్టీఆర్ని అయితే చూసాం RRR లో కానీ, మళ్ళీ వచ్చి సింహాద్రిలో కానీ, మళ్ళీ వచ్చి అరవింద సమేత, ఇటువంటి చిన్న చిన్న సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక విధంగా చూసామండి నిజంగానే కంత్రీలో. సో ఈ యొక్క మూవీలో విలన్ పాత్ర లాగుంటుంది మన ఎన్టీఆర్ గారిది, కానీ విలన్ కాదు. హీరో పాత్ర లాగుంటుంది, కానీ హీరో కాదు. దేనికోసమో మనవాడు పోరాడుతున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. దేనికోసమో మనవాడు పోరాడుతున్నాడు అంటే దాన్ని దక్కించుకోవాలి, లాక్కోవాలి, ఆక్రమించాలి, సాధించాలి అని చెప్పి ఇటువంటి పదాలు వస్తాయి. వాళ్ళు పైన మెన్షన్ చేశారు అనమాట, కన్క్యూరింగ్ అని. ఓకేనా, క్లారిటీ. మూవీ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి మనకు హింట్స్ అయితే దొరికేసాయి. మరి May 20న ఈ యొక్క గ్లిమ్స్ వచ్చిన తర్వాత ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని ఒక పెద్ద ఫుల్ వీడియో అనేది చెప్తానమాట. మనకు దాంట్లో హిడెన్ డీటెయిల్స్ కూడా ఇంత అంటే మనకు చిన్న క్లూ ఇస్తే చాలండి, మనం పూర్తిగా అల్లుకోపోతాం, ఎవరైనా సరే అంతే కదా. సో గ్లిమ్స్లో కూడా హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయా? సో చాలా మంది గ్లిమ్స్ వస్తుంది, ఎన్టీఆర్ గారు ఫస్ట్ రివీల్ పోస్ట్ అనేది రివీల్ అయింది, గ్లిమ్స్ వస్తుంది May 20న. ఆ గ్లిమ్స్ లో ఎలా ఉండబోతాడు, ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతాడు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది అవి కాదు. ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారు ఏంటి, అది మన మిగతా ఫ్యాన్స్కి అది కాదు కావాల్సింది. కంటెంట్ బాగుండాలి. ఓకేనా, కంటెంట్ నెక్స్ట్ లెవెల్, అది చెప్పాల్సిన అవసరం లేదులే. మూవీ అనేది పక్కా హిట్. ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ ఇది నాకు తెలిసి. ఓకేనా, సో అదనమాట హిట్ అండి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పాల్సినంత అవసరం లేదు, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను అనమాట. May 20న అందరూ రెడీగా ఉండండి. ఎన్టీఆర్ గారు మరో ఇదిని చూడబోతున్నారు మీరు కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. ఇప్పుడు చూసిన రోజులన్నీ వేరు ఎన్టీఆర్ గారిది. ఓకేనా, సో ఈ మూవీలో కొత్త రకంగా మనం చూడబోతున్నాం కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా 100కి 100%. ఓకే, సో ఇక ఆఫ్రికన్ వాళ్ళతో ఎలా పోరాడతాడు ఏంటి అని చెప్పి గ్లిమ్స్ లో కంపల్సరీ చూపిస్తారేమో, ఏమో మనకైతే తెలియదు, నేనైతే డిక్లేర్ చేయలేదు. మూవీలో అయితే మనం చూస్తాం అనమాట. గ్లిమ్స్ అనేది ఎలా ఉంటుందో నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎలా చూపిస్తారు ఎన్టీఆర్ని, ఒక్క పోస్ట్ తోనే అట్టుడికిపోయింది అసలు. నార్మల్ గా వ్యూస్ కూడా భయంకరంగా వచ్చాయి, మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ యొక్క పోస్టర్ కి చెప్పాలంటే. సో అదనమాట, ఇంకా గ్లిమ్స్ కి ఏ విధంగా వస్తాయో ఒక్కసారి ఊహించుకోండి ఇంకా. ఓకేనా, సో ఇదండి, ఎన్టీఆర్ గారిని మరో కొత్త రకంగా చూడబోతున్నాం. మరీ రగ్గుడుగా, కోపంగా, విలన్ లాగా చూడబోతున్నాం మనం ఈ యొక్క మూవీలో. ఓకేనా, సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్. సో అది కాకుండా ఎన్టీఆర్ గారివి కొత్త మూవీస్ అయితే వస్తున్నాయన్నమాట. త్రివిక్రమ్, మళ్ళీ వచ్చి ఇటీవల వచ్చిన దురంధర్ పార్ట్ 2 డైరెక్టర్తో ఆదిత్య ధార్ అనుకుంటా, అతనితో ఒక మూవీ అనేది వస్తుంది. సో కుమారస్వామి అని చెప్పి, షర్ముఖుడు, ఇవన్నీ చెప్పేశాను అనమాట ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా. మరి ఈ యొక్క డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత మనోడు ఎటువంటి సినిమాలు తీస్తాడనేది కొత్త అప్డేట్గా వస్తున్నాయండి. చాలా అప్డేట్లు వస్తున్నాయి అనమాట ఎన్టీఆర్ గారివి. కానీ ఏ మూవీ తీస్తాడా అనేది తెలియట్లేదు. ఈ మధ్యలో గ్లోబల్ గా తీసే మూవీ ఏదైనా వచ్చిందంటే మనోడు కుమ్మేద్దాం అని చెప్పి దూరేస్తాడనమాట. కంపల్సరీ, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు. అది మటుకు క్లారిటీగా తెలుస్తుందండి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి, నేను రీసెర్చ్ చేసి మరీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా.